ముఖ్యం. అదే అండి. జనసేనలో ఎనీ ఇన్ ద కేస్ ఆఫ్ వినండి, ఆగండి బాబు, మాట్లాడుతున్నాను, ఇంకా ఉండండి సార్ క్లారిటీ ఇస్తున్నారు, ఆగండి అమ్మా. ప్రశ్నించాడు ఒక అతను, దానికి సమాధానం చెప్తున్నాడు, అందరికి క్లారిఫికేషన్ ఇస్తుంది. ఆయ్. ఎవరైతే అది ఎక్కువ అనుకున్నారో అప్పటికి 500 రూపాయల నుంచి 400 తగ్గించాం. అవును సార్, తగ్గించారు. తగ్గించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు దాదాపు 2 కోట్ల రూపాయలు ఎక్కడైతే తగ్గిందో దానికి కాంపెన్సేషన్ గా మీ అందరి కోసం చేశారు సార్. అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అవును సార్. అలాగే మాలాంటి వాళ్ళందరూ కూడా ఎంతో కొంత దాన్ని కంట్రిబ్యూట్ చేసుకుంటూ వచ్చాం. అవును సార్. ఎవరైతే కట్టలేనటువంటి వాళ్ళు ఉన్నారో, కొంత కట్టగలిగి ఉండి కొంత సపోర్ట్ చేయగలిగిన వాళ్ళు ఉన్నారు. అయితే కొంతమంది అయితే అసలు పాపం చేయాలి, జనసేనలో పని చేయాలి, కానీ మాకు కట్టుకునే స్తోమత లేదు, మేము చాలా పేదరికులు ఉన్న వాళ్ళకి కూడా మనం హెల్ప్ చేసాం. అవును సార్. క్వశ్చన్ ఏంటంటే మనం ఇప్పుడు చూడాల్సి ఏంటంటే రిజల్ట్ ఎలా ఇస్తున్నాం, ఈ రిజల్ట్ గురించి కరెక్ట్ కాదు మాట్లాడటం. ఇది కేవలం జనసేన మెంబర్షిప్ ఒకటే కాదు, ఇక్కడ ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో అది ఒకటే కాదు. ఇక్కడ నుంచి ఈ మెంబర్షిప్ తాలూకు విలువ, తాలూకు స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ ఉంటుంది. అవును సార్. అందరిలోనూ మీలో నుంచే ఒక మంచి లీడర్స్ తయారు చేయటం కానీ, అవును సార్, ఉద్యమిస్తూ లీడర్ ఇవన్నీ చేసుకుని తర్వాత ఈవెన్చువల్ గా కార్యకర్తలు ఉన్నారో, ఎవరైతే ఉద్యమిస్తున్నారో వాళ్ళందరికీ శాయశక్తుల సర్వీస్ చేయడానికి ఇది పెట్టుకుంటాం. దీనివల్ల ఎక్స్ట్రాగా కళ్యాణ్ బాబు గారికి ఖర్చు పెట్టుకుని దానికి మనలందరికి చూడాలనేటువంటి ఆశయంతోనే చేశాను తప్ప ఇది ఎక్కువ ప్రస్తుతానికి అయితే ఇది ఎక్కువగా తక్కువగానే 100 రూపాయలు తగ్గించే చేశారు సార్, తగ్గించారు. నెక్స్ట్ ఆలోచిస్తాం, దాని సంతోషిస్తున్నాం సార్, దాని గురించి ఏం లేదు.